సో మన హనా రాథోడ్‌కి ఇంత అందమైన బ్యూటీకి ఏదో ఒక లవ్ ఉండనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ప్రపోజ్ చేసే ఉంటారు. నేను చూసా బట్ నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి. వావ్! మన మనసుకి తెలిసిపోతుందండి. ఎవరు ట్రూగా ఉన్నారు, ఎవరు లేరు అనేది తెలిసిపోతుంది. అలా చూస్ చేసుకున్నాను. సో ఈరోజు మీకు ఆ ట్రాన్స్జెండర్ని పరిచయం చేయబోతున్న తన పేరు హనా రాథోడ్. తను యూరోప్లో ఉంటుంది. ఆ యూరోప్ నుంచి మన కొన్ని రోజులు ఉందామని ఇండియాకి రావడం జరిగింది. తన యూరోప్లో మిస్ వరల్డ్ రన్నర్ అప్గా గెలిచిన మొదటి ట్రాన్స్జెండర్. అండ్ ఇంకొక విషయం తెలియచేయడం మీకు, తన ఫస్ట్ ట్రాన్స్జెండర్ సైంటిస్ట్గా కూడా తను చేయడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసు, తను ఒక ప్రొఫెసర్ కూడా. ఎన్ని అద్భుతాలు తనలో అసలు ఎలా చేజిక్కుంది, తను అవన్నీ చేరుకోవడానికి ఎంత కష్టపడింది, యూరోప్లో ట్రాన్స్జెండర్స్ పైన ఏ విధంగా ఉంటుందనే దాని గురించి, అండ్ ఒక అచీవ్మెంట్ సాధించడం మామూలు విషయం కాదు. అండ్ తను మిస్ వరల్డ్లో రన్నరప్ అవ్వడం అనేది ఒక విషయం అయితే, అండ్ సైంటిస్ట్గా చేయడం కూడా ఇంకొక ఎత్తు, పెద్ద ఎత్తు. అండ్ తను ప్రొఫెసర్గా చేయడం కూడా మరొక విషయం. సో ఇవన్నీ ఎలా సాధ్యమైనవి, సో తన అచీవ్మెంట్కి కారణాలు ఎలా, ఇన్ని మెట్లు ఎక్కి ఎదగడానికి తన కారణమైన మెట్లు ఎలా ఎక్కిందని, తన అచీవ్మెంట్కి కారణాలన్నీ కూడా ఈరోజు మన పక్కనే హనా రాథోడ్ గారు ఉన్నారు. సో తను కొన్ని రోజుల కోసం అని చెప్పేసి యూరోప్ నుంచి ఇండియాకి రావడం జరిగింది. అండ్ ఇంకొక విషయం తెలుసా మీకు, తను కమింగ్ సూన్ తను మిస్ యూనివర్సిటీ కూడా ట్రై చేస్తున్నారు. అండ్ అక్టోబర్లో నవంబర్లో ఉంటుందంట. సో దాంట్లో కూడా తను గెలవాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాము. ఫస్ట్ అయితే తనకు తెలుసుకుందాం రండి. సో మన హనా రాథోడ్‌కి ఇంత అందమైన బ్యూటీకి ఏదో ఒక లవ్ ఉండనే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ప్రపోజ్ చేసే ఉంటారు. నేను చూసా అనుకుంటున్నాను. ఎందుకంటే తన ఇన్స్టాలో చాలా వైరల్ అవుతున్నాయి వీడియోస్ కూడా. సో ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? ప్రపోజల్స్ అంటే నేను ఆ ఇన్స్టాలో వాటికి అంత వాల్యూ ఇవ్వను అనమాట. చాలా వస్తుంటాయి. నా ముఖం కూడా చూసిండ్రు అనమాట, చాలా పెడుతుంటారు. సో బట్ నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి. వావ్! మొత్తానికి మన హనా రాథోడ్‌కి మాత్రం బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. సో తను ఎక్కడ పర్సన్? తను స్పెయిన్ అబ్బాయే, తను స్పానిష్ అబ్బాయి. తను ఓకే. అంటే మీ ఇద్దరి పరిచయం ఎలా మొదలైంది? మేమిద్దరం అనేది ఒక పబ్లో కలిసాము. తర్వాత మా ఇద్దరం కలిసి బయటికి రెస్టారెంట్స్కి, తర్వాత ఇద్దరం కలిసి ఎక్కడైనా టూర్కి అట్లా వెళ్ళి తన గురించి చాలా తెలుసుకున్న తర్వాత మన మనసుకి తెలిసిపోతుందండి. ఎవరు ట్రూగా ఉన్నారు, ఎవరు లేరు అనేది తెలిసిపోతుంది. అలా చూస్ చేసుకున్నాను. ఇప్పటిదాకా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా కేరింగ్ చూసుకుంటాడు. నేను అంతే కేరింగ్గా చూసుకుంటాను, చాలా అండర్స్టాండింగ్గా ఉంటాను. సో నేను ఒక్కటైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, మనం ఎప్పుడైతే ఒక ట్రూ లవ్ని మనస్ఫూర్తిగా ట్రూగా ఇస్తున్నామంటే అది కంపల్సరీ రిటర్న్ వస్తుందండి. అది పక్కా. అంటే మన హనా రాథోడ్ కూడా లవ్ స్టోరీ ఉందనే విషయం మనందరికీ తెలిసింది. సో తన లవ్ స్టోరీ అలా పరిచయమే, అక్కడే ఉంటారు. తను ఇప్పటికి టచ్లో ఉందా? మరి ఇండియాకి వచ్చే ముందుగాని చెప్పారా? తను ఇండియాకి కూడా వచ్చాడండి. మా పేరెంట్స్ని కలిసాడు, వచ్చి నాతో పాటు ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకొని మా పేరెంట్స్ని కలిసి, మా రిలేటివ్స్ అందరినీ కలిసి వెళ్ళాడండి. ఇంతకంటే మంచి విషయం ఇంకేం కావాలి చెప్పండి. సో తన పార్ట్నర్ విషయం తను చూస్ చేసుకోవడంలో తన ఒక ప్రణాళిక విధంగా తను వెళ్ళింది. అంటే తన లైఫ్కి, అందుకని తను అన్ని చవి చూసింది కాబట్టి సో తను అలా వెళ్ళింది. సో అంటే మీ లవ్ గురించి మీకు ఒక క్లారిటీ ఉంది మీ దాని గురించి. సో ప్రస్తుతం ఇప్పుడు మన ట్రాన్స్ పని చదువుతున్న అవి చూస్తున్నారు కదా, లవ్ అఫైర్స్ కానీ మోసపోవడం కానీ, వాటి గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ మధ్య చాలా చూస్తున్నానండి న్యూస్లో. అదేంటో కానీ నాకు అర్థం కాదు. జనాల్లో ఎలా ఉందంటే ట్రాన్స్జెండర్ అంటే ఇంక తను ఏం చేయలేదు, తనకేం రూల్స్ లేవు, మేము ఎలాగైనా వాళ్ళని ఇది చేసేయచ్చు, మనీ వాడుకోవచ్చు, చంపేయచ్చు, ఇది ఉందండి. ఇది మాత్రం చాలా తప్పు. ట్రాన్స్కి కూడా చాలా పవర్ఫుల్ రూల్స్ ఉన్నాయి.
ఆ రూల్స్ కన్నా ముందు మీరు ఒక్కసారి ఎవరైతే వాళ్ళని మోసం చేస్తున్నారో, ట్రూ ఇంటెన్షన్ లేకుండా వెళ్తున్నారో, అందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నానండి. కర్మ ఈజ్ బ్యాక్. మనం ఏదైతే తప్పు చేస్తామో కంపల్సరీగా అది ఏదో విధంగా మీకు కానీ, మన కుటుంబంలో ఎవరికైనా కానీ ఖచ్చితంగా తగులుతుందండి. అందుకనేసి మీకు ఫీలింగ్స్ ఉన్నాయి, ట్రూగా లవ్ చేయండి. లేదు అంటే వదిలేసేయండి, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వాళ్ళని డబ్బు కోసం యూజ్ చేసుకొని, తర్వాత సెక్స్ కోసం యూజ్ చేసుకొని, ఎమోషనల్తో ఆడుకోవడం, వాడుకొని చంపేయడం, తర్వాత కొట్టడం, వదిలేయటం, కొద్ది రోజులు యూజ్ చేసుకొని, చాలా తప్పండి అది. చాలా చాలా తప్పు. నిజంగా కర్మ ఇస్ ఎవరిని వదిలిపెట్టదు. చాలా బాగా చెప్పారు మీరు. ప్రస్తుతం మన వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు.